హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో భారీ ఉద్యోగాలైతే ఖాళీగా ఉన్నట్టుగా ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. ఇక్కడ ఈ ఆర్టికల్ ప్రకారం 4 జిల్లాల్లో 1134 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టుగా, టీచర్ పోస్టులు 235, హెల్పర్ పోస్టులు 899 ఖాళీలుగా ఉన్నట్టుగా ప్రముఖ దినపత్రికలో ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అసలు ఈ 4 జిల్లాలు ఏంటి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. పూర్తి విషయాలనేది మీకైతే అర్థమవడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ వరకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. వీడియోని సపోర్ట్ చేయడానికి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు, అంగన్వాడీలో అరకొర సేవలు, వేధిస్తున్న టీచర్లు, ఆయాల కొరత అని చెప్పేసి మనకి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 4 జిల్లాల ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో మీరు గమనించండి, ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఖాళీల వివరాలు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ కరీంనగర్ జిల్లా తీసుకున్నట్టయితే 69 టీచర్లు, 202 హెల్పర్లు అయితే ఖాళీలుగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. జగిత్యాల జిల్లాలో 63 టీచర్లు, 317 హెల్పర్లు ఖాళీలుగా ఉన్నట్టుగా చూపెట్టారు. పెద్దపల్లి జిల్లాలో 60 టీచర్లు, హెల్పర్లు 206 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నట్టుగా చూపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 43 టీచర్లు, 174 హెల్పర్లు ఖాళీలుగా ఉన్నట్టుగా చూపెట్టారు. మొత్తంగా చూసుకున్నట్టయితే 235 టీచర్లు ఖాళీలుగా ఉన్నాయి, 899 హెల్పర్లు, మొత్తం 1134 పోస్టులు అయితే ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖాళీలుగా ఉండడం జరిగింది. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 జిల్లాలు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇదే విధంగా మీ యొక్క జిల్లా ఇన్ఫర్మేషన్ పత్రిక ముఖంగా ప్రచురించబడినా లేదా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు తెలియజేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా ఇన్ఫర్మేషన్ రాగానే మీకు కూడా ఇలాంటి వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫాస్ట్గా మీకైతే అందడం జరుగుతుంది. ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్లోకి కనుక వెళ్ళినట్టయితే అంగన్వాడీల్లో ఖాళీలు భర్తీ కాక పిల్లలు, గర్భిణీలు సేవలకి దూరం అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3135 అంగన్వాడీ సెంటర్లు, కేంద్రాలు ఉండగా 235 టీచర్లు, 899 సహాయకులు, హెల్పర్లు చొప్పున 1134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న చోట్ల వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వడము, అది కూడా అవైలబిలిటీ లేకపోతే ఖాళీగానే సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకి, గర్భిణీలకి అందాల్సినటువంటి కోడిగుడ్లు కానివ్వండి, వారికి సంబంధించినటువంటి పప్పు, నూనె, పప్పు దినుసులు ఇలాంటివి ఏవి కూడా అందకుండా ఇబ్బంది అయితే అవుతున్నటువంటి మాట వాస్తవం. ఇక్కడ నిర్వహణ అస్తవ్యస్తం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఒక కేంద్రంలో టీచర్ పోస్టు ఖాళీగా ఉంటే సమీప కేంద్రంలోని వారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో టీచర్ 2 కేంద్రాలకి ఇన్ఛార్జీలుగా కొనసాగుతుండటంతో చిన్నారుల, గర్భిణీలు, బాలింతలకి సకాలంలో పౌష్టికాహారం అందడం లేదు. సహాయకులు లేక కొన్ని చోట్ల టీచర్లే భోజనం నుండి పెడుతున్నారు. ఒక కేంద్రంలో విధుల్లో ఉంటే మరొకటి మూసివేయాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని కేంద్రాలని తెరవకుండానే వారానికి ఒకసారి వెళ్లి సరుకులు పంపిణీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. గంగాధర ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 3 మండలాల్లోని 159 కేంద్రాల పరిశీలనలకి 6 సూపర్వైజర్లు, 2 ఉన్నారు. గంగాధర, రామడుగు మండలాలకి ఉండగా చొప్పదండికి లేరు. 18 కేంద్రాలకి టీచర్లు, 49 కేంద్రాలకి ఆయాలు లేక చిన్నారులు ఆలన పాలన లేకుండా పోయింది. అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాకపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ల వర్తింపుతో జాప్యమట. అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్, హెల్పర్ విధిగా ఉండాలి, కానీ చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో నిర్వహణపై ప్రభావం పడుతుంది. కొన్నేళ్లుగా ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలని ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు.
ఎస్సీ వర్గీకరణ ఆధారంగా ప్రస్తుతం టీచర్లు సహాయకులకి 3 గ్రూపులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం భావించినా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో కొలువుల భర్తీపై సందిగ్ధత నెలకొంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ల వర్తింపు విషయంలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. భర్తీపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి చెప్పారు. యాక్చువల్లీ ఈ యొక్క నోటిఫికేషన్ ఆగస్ట్ 15 రోజున రావాల్సి ఉండేది. అయితే ఆ రోజున ఈ రిజర్వేషన్ల భర్తీతో లేట్ అవుతుంది అని చెప్పేసి అప్పటి నుండి చెప్తూనే ఉన్నారు. అదే కాలయాపన జరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి కూడా త్వరలోనే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. 100% వచ్చినప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మొట్టమొదటిగా మన ఛానల్లో అయితే వీడియో రావడం జరుగుతుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.